ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. హల్లెలూయా. దావీదు మహారాజు గారు తెలియపరిచిన విధముగా ఉదయమున దేవుని కృపతో మనము తృప్తి చెందాలి. ప్రతి ఉదయము దేవుని వాక్యమును ధ్యానించి ఆయన కృపను పొందుకొనుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరము. ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడుపుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరము. దేవుడు మన పట్ల ఆయన చేసిన మేలులను స్మరించుకొనుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గణపరచాలి. ప్రతి ఉదయము వాగ్దానములు వినుట వలన మనము దేవుని కృపను పొందుకుంటాము. ప్రతిరోజు వాక్యమును ధ్యానించి దినచర్యలు ప్రారంభించుట వలన దేవుని కృపను పొందుకుంటాము. మరియు మన జీవిత కాలమంతా ఆనందముతో, సంతోషముతో, ఉత్సాహముతో మన జీవితాన్ని గడపగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. ఈ వైపున లేచి మీ వాగ్దానములు వినటం వలన మేము కృపను పొందుకుంటామని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. ప్రతి ఒక్కరము ఉదయం లేచి మీ వాక్యమును వినుటకు తగిన ఆసక్తిని మాకు దయచేయండి తండ్రి. వాక్యమును పరిశోధన పెట్టకుండా నిత్యము మీ వాక్యమును ధ్యానించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి తండ్రి. అయ్యా, ఈ వేకుని లేచి మీ యొక్క వాక్యమును విన్న బిడ్డలను దీవించండి. వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగములలో, పనుల్లో మీరు తోడై ఉండండి. వారి యొక్క ప్రయాణాలలో మీరు తోడై ఉండండి. ఎంతమంది మీ వాక్యమును వెనుక అంగీకరించుకో ఉన్నారో అటు బిడ్డలు మారు మనసు పొంది మీ వాక్యం తట్టు తిరిగి మిమ్మల్ని ఆరాధించి గణపరిచే కృప దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు వారు ఆశించిన ఉద్యోగము వారికి దొరుకులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తుగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.